అల్లు అర్జున్ అరెస్ట్ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ని ఈరోజు అరెస్ట్ చేశారు. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ మొత్తాన్ని చూసుకుంటే అతని మీద ఎవరో బాగా పగబట్టి ఈ అరెస్ట్ చేయించారు అనిపిస్తుంది. ఇది నాకు మాత్రమే కాదు, ఈ సినారియో చూసిన ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటనలన్నీ అలానే ఉన్నాయి. ప్రతి సీన్ క్లైమాక్స్ మాదిరిగానే ఉంది. మన పుష్ప 2 సినిమాలో 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ వస్తుంది కదా, ఈరోజు కూడా అంతే. అరగంటకు ఒక అప్డేట్. ఒకసారి ఏమో అరెస్ట్ చేశారని, ఒకసారి ఏమో బెయిల్ రద్దు చేశారని, ఒకసారి బెయిల్ వచ్చిందని, మళ్ళీ బెయిల్ రద్దు చేశారని చెప్పి రిమాండ్ జైల్లో వేసేసారు. 14 రోజులు ఫైనల్ అన్నారు, మళ్ళీ బెయిల్ వచ్చిందన్నారు, వాళ్ళు స్పందించారు, వీళ్ళు స్పందించారు. ఇలా అబ్బో అరగంటకు ఒక అప్డేట్ వచ్చేసింది. ఈ విషయం మీద సోషల్ మీడియాలో రచ్చ జరిగిపోయింది. అల్లు అర్జున్ గారి కేసు గురించి, ఆయన బెయిల్ గురించి, ఈ హోల్ సినారియోలో తప్పెవరిది, వీటన్నిటి గురించి చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, December 4th midnight ఏం జరిగింది? రేవతి గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని పుష్ప 2 ప్రీమియర్ చూద్దామని చెప్పి సంధ్యా థియేటర్కి వచ్చారు. ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ అందరూ సంధ్యా థియేటర్ దగ్గర ఒక పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పెద్ద పెద్ద కట్అవుట్స్, బాంబులు, డీజేలు, పాటలు రచ్చ చేస్తారు. సో ఆ రోజు నైట్ కూడా ఫ్యాన్స్ అందరూ పుష్ప 2ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేట్ చేసుకునే ఫ్యాన్స్లో రేవతి గారి ఫ్యామిలీ కూడా ఉంది. అక్కడ దాకా సెలబ్రేషన్ అంతా నార్మల్గానే జరిగింది. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడో క్రౌడ్ అంతా చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు అనమాట. ఇదే టైంలో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు. అక్కడ జరిగిన లాఠీ చార్జ్ వల్ల క్రౌడ్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు. వాళ్ళు ఒకళ్ళు తోసుకునే టైంలో రేవతి గారు ఇంకా వాళ్ళ అబ్బాయి కింద పడిపోయారు. అదే టైంలో వాళ్ళని తొక్కేసేసరికి ఆవిడ అక్కడే చనిపోయారు. ఇంకా వాళ్ళ అబ్బాయి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇది ఆ రోజు జరిగిన కంప్లీట్ సినారియో. దీని మీద అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటానని చెప్పి కొంత అమౌంట్ కూడా డిక్లేర్ చేశారు. ఆ రోజు జరిగిన సినారియోలో మెయిన్గా తప్పెవరిదంటే పోలీసులనే చెప్పాలి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే సంధ్యా థియేటర్ అనేది ఫుల్ క్రౌడెడ్ ఏరియా. హీరోస్ రెగ్యులర్గా వాళ్ళ సినిమాలు చూసుకోవడానికి వస్తూ ఉంటారు. అదే టైంలో సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా అక్కడికి హీరోస్ వస్తున్నారు, మాకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలి, ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ పోలీసులు ఆ టైంలో వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయారు. సో ఇక్కడ 200% పోలీసులదే రాంగ్. అసలు తెలంగాణకి హోమ్ మినిస్టరే లేరు. ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే మినిస్టరే లేనప్పుడు ఇలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాదు, దీనికన్నా ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఈరోజు కూడా రిపీట్ అయ్యింది. సో ఇక్కడ కంప్లీట్గా రెగ్యులర్గా వచ్చే హీరోల్లో లేకపోతే ఫ్యాన్స్తో లేకపోతే థియేటర్ ఓనర్స్తో కాదు, అక్కడ సిచ్యువేషన్ని ముందే ఎస్టిమేషన్ వేసుకొని అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేసే హోమ్ మినిస్టర్ది. కానీ హోమ్ మినిస్టర్ లేరు. హోమ్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి గారు మరి అన్ని చూసుకోగలరా? ఆయన సీఎం కదా. మరి మిగిలిన విషయాలు అన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకున్నప్పుడు ఇలాంటి విషయాలు అన్నీ జరిగేటప్పుడు ఆయన పట్టించుకోలేరు. సో ఎవరి శాఖ వాళ్ళకి ఇస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో హోమ్ మినిస్ట్రీ లేకపోవడం వల్ల ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి, ఇంకా వస్తాయి. నెక్స్ట్, ఈరోజు అల్లు అర్జున్ని వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో నుంచి అరెస్ట్ చేశారు. ఈ సిచ్యువేషన్ జరిగింది ఎప్పుడు? 4th midnight. ఈరోజు ఎంత? 13th. సో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆయన అరెస్ట్ చేసేది ఫ్రైడేనే ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆయనకి బెయిల్ రాలేదనుకోండి, రేపు సెకండ్ సాటర్డే, తర్వాత సండే, తర్వాత మండే రోజు ఆయన బెయిల్ అప్లై చేసుకోవాలి. ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడం వల్ల ఆయన సాటర్డే సండే కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు రేవతి గారి హస్బెండ్కి తెలియదు. ఆయనే కదా కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఆయనకే ఇంటిమేట్ చేయకుండా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు. ఆల్రెడీ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు, కానీ హైకోర్టులో ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి డిస్కషన్ చేయలే. ఈ డిస్కషన్ చేసే ముందే వీళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఈ పిటిషన్ డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయాలి, కానీ వీళ్ళు ముందే అరెస్ట్ చేశారు. లాస్ట్కి లాయర్ నిరంజన్ రెడ్డి గారు చాలా బాగా వాదించి ఇంటర్మ్ బెయిల్ తీసుకున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ ఎంపీ. సో లాస్ట్కి బెయిల్ వచ్చింది. మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ వదలాలి కదా, వదలలేదు. ఈ బెయిల్ పేపర్లో అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఆ మిస్టేక్ ఉంది, బెయిల్ ఆన్లైన్లో సరిగ్గా పంపించలేదు, ఇవన్నీ ఇంటర్మ్ బెయిల్ కదా, మా రిస్ట్రిక్షన్స్ మాకుంటాయి, మా కండిషన్స్ మాకుంటాయి, ఇది కండిషనల్ బెయిల్. సో కండిషన్స్ అన్ని అప్లై చేసిన తర్వాత అప్పుడు వెళ్తాం అంటే ఎప్పుడు? ఈరోజు నైట్ అంతా అల్లు అర్జున్ అక్కడే ఉంటాడు, రేపు మార్నింగ్ అప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఇదంతా చూసుకుంటూ ఉంటుంటే ఎవరో ప్రీప్లాన్డ్గా వాళ్ళ పగ తీర్చుకున్నట్టు లేదు, అలానే అనిపిస్తుంది నాకైతే. ఈ విషయం మీద కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు, జగన్ గారు రెస్పాండ్ అయ్యారు, చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. చిరంజీవి గారు అయితే ఎక్కడ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వలేదు, ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి రెస్పాండ్ అయ్యారు అనుకోండి. అయితే నా పెద్ద డౌట్ ఏంటంటే, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి కార్లు వేసుకుని వచ్చేసి దారిలో పోలీసులు ఆపినా కూడా అక్కడే రోడ్డు మీద ధర్నా చేసి అక్కడే పడుకుని రచ్చ చేశారు కదా. మరి ఈరోజు ఆయన ఏం రెస్పాండ్ అవ్వట్లేదేంటి?
వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, కనీసం ఒక ట్వీట్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఏదైనా XYZ ఏదైనా రెస్పాండ్ అయితే బాగుండేది కదా అని నాకు అనిపించింది. ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సో లాస్ట్కి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి, రేవతి గారి హస్బెండ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలీదు, సో ఇప్పుడు తెలుసుకున్నాను, సో వెంటనే ఈ కేసులో నుంచి ఆయన పేరుని తీసేస్తాను, ఎందుకంటే ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తా అని కూడా అన్నారు, సో ఆయన్ని అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన కేసులో ఆయన పేరు తీసేస్తా అని చెప్పారు. సో నెక్స్ట్ ఏం జరిగిద్దంటే ఆయన్ని రేపు కానీ ఒకవేళ వాళ్ళు ఇంకా పగ తీర్చుకోవాలి, ఇంకా ఉంచాలి, ఇంకా చేయాలనుకుంటే మ్యాక్సిమం మండే రిలీజ్ చేస్తారేమో. రిలీజ్ చేసిన తర్వాత ఎట్లాగో కేసులో ఆయన పేరు ఉండదు కాబట్టి ఇక్కడితో కేసు క్లోజ్ అయిపోయింది. లేదు ఆయన్ని ఇంకా పగ తీర్చుకోవాలి, ఇంకా చేయాలి, ఇది చేయాలనుకుంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఏమో కానీ మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు. ఒక పక్క ఏమో నేషనల్ అవార్డు విన్ అయ్యారు, ప్లస్ 1000 crores కొట్టారు, అందరికైనా రికార్డులన్నీ బద్దలు కొట్టుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు, కెరీర్ మంచి పీక్స్లో ఉంది. మరి ఈ టైంలో మరి ఎవరు చూసి కుళ్ళుకున్నారో అసూయ పుట్టారో మరి ఏంటో కానీ, అంటే కావాలనబ్బా ఒకడు ఎదుగుతూ ఉంటే చూడలేక వాడిని కిందకి లాగుదాం అని చెప్పి చేస్తున్నారు అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ మొత్తం చూస్తుంటే. సో ఇది నా ఒపీనియను, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో రోజుకో వీడియో వస్తూ ఉంటుంది, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. సో నా వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.